నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలో రైల్వే స్టేషన్ల పరిస్థితిపై కాగ్ నివేదికలో సంచలనమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వందే భారత్ రైళ్లు, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, అమృత్ భారత్ స్టేషన్ పథకంతో స్టేషన్ల రూపురేఖలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నా సాధారణ ప్రయాణికులకు మాత్రం సరైన సౌకర్యాలు కల్పించడం లేదని కాగ్ సీరియస్ అయింది. ఆడిట్ చేసిన రైల్వే స్టేషన్లో 89% స్టేషన్లలో కనీస సదుపాయాలు లేవంటూ కూడా కాగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీసుకువెళ్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వాస్తవ పరిస్థితి అందుకు వ్యతిరేకంగా ఉందంటూ కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాగునీరు, మరుగుదొడ్లు, వేచి చూడడానికి సీటింగ్ సదుపాయాలు, పరిశుభ్రత వంటి అంశాల విషయంలో రైల్వే శాఖ ఫెయిల్ అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కాగ్ ఆడిట్ చేసిన స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, అలాగే బాంబే సెంట్రల్, హౌరా వంటి ప్రధాన స్టేషన్లు కూడా ఉన్నాయి. సాధారణ ప్రయాణికుడి అవసరాలపై దృష్టి పెట్టడం లేదా, పెద్ద స్టేషన్లపై ఉన్న శ్రద్ధ గ్రామీణ స్టేషన్లపై ఎందుకు ఉండడం లేదు? కాగ్ నివేదిక ఇచ్చే వరకు రైల్వే శాఖకు సమస్యల గురించి తెలియదా? ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడదాం. దేశవ్యాప్తంగా కూడా రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకువెళ్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది. బట్ కాగ్ నివేదికలో మాత్రం విస్తుపోయే లెక్కలు బయటకు వచ్చాయి. 8 ఏళ్లు జరిగినా కూడా ఎందుకు దీనికి సంబంధించి కూడా రైల్వే బోర్డు ఎందుకు అంటే ప్రజల అవసరాలకు సంబంధించి కూడా ఏవైతే కూడా వాళ్ళకి పరిశుభ్రతకు సంబంధించి సీటింగ్ సదుపాయాలు, స్టేషన్లో ఉండాల్సిన కనీస అవసరాలు కూడా లేదంటూ కూడా కాగ్ నివేదిక చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కలుగుతోంది. కాగ్ కూడా దీనికి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బట్ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్క వేరొకలాగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి అందిస్తారు. రైల్వే స్టేషన్లను అత్యంత ఆధునిక సదుపాయాలతోటి అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రస్తుత తరుణంలో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దేశంలోని 80% రైల్వే స్టేషన్లో సాధారణ ప్రయాణికులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పేసి ఇప్పుడు కాగ్ పేర్కొనడం మాత్రం ఇటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం అసలు రైల్వే స్టేషన్లో ఎలాంటివి వస్తువులు ఉన్నాయి, అటు సాధారణ ప్రయాణికులకు సరైన వస్తువులు ఉన్నాయా లేవనే దానిపై కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కేంద్ర ప్రభుత్వం ఏమో వికసిత్ భారత్ దిశగా మేము దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్లు అత్యంత ఆధునీకరణ చేస్తున్నామని చెప్తున్న ప్రస్తుత తరుణంలో కాగ్ సాధారణ ప్రయాణికులకు కనీస వస్తువులు లేవని ఇచ్చిన రిపోర్ట్ పట్ల అసలు మీ అభిప్రాయం ఏంటి? కాగ్ నివేదికని మేము పూర్తిగా బలపరుస్తున్నాము. రైల్వే స్టేషన్లో లక్షలాది మంది ప్రజలు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. స్టేషన్లో మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు కానీ, స్టేషన్లో ఉండడానికి కనీసం ఉండడానికి కావాల్సినటువంటి కుర్చీలు కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, రకరకాల సౌకర్యాలన్నీ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే వికసిత్ భారత్ పేరుతోటి రైల్వే స్టేషన్లు, కొత్త రైళ్లు, బుల్లెట్ రైళ్లను తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ మనం ఒంగోలు రైల్వే స్టేషన్లో మనం చూసుకుంటే సాధారణ ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి రైళ్లలో వాళ్ళ బోగీల సంఖ్యను తగ్గించేసేసారు, అన్ని రిజర్వేషన్లు చేసేసారు. కనీసం ప్రయాణికులు కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా పోతా ఉంది. పాసింజర్లు పూర్తిగా ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చేశారు. అందువల్ల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచాలి. పాసింజర్లకు కావాల్సినటువంటి కనీసమైనటువంటి బోగీలో కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాగ్ నివేదిక ప్రకారం రైల్వే స్టేషన్లోనూ రైల్వేలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా 8 ఏళ్లుగా రైల్వే స్టేషన్లో సాధారణ ప్రయాణికులకు సరైన వస్తువులు లేవు. ఈ నేపథ్యంలో 80% రైల్వే స్టేషన్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి ఇటు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ పట్ల అసలు ఏమన్నా? రైల్వే స్టేషన్లో వసతులు ఈ మధ్య కల్పించడం అనేటువంటిది పెరిగింది. కాకపోతే ఈ వసతులు ఎవరికి ఉపయోగపడుతున్నాయి అనేటువంటి దాని మీదే కాగ్ లోతుగా ఇచ్చింది. ఎందుకంటే సాధారణంగా ప్రయాణించేటువంటి ప్యాసింజర్లు, స్లీపర్ క్లాసు వీళ్ళ యొక్క మీద దృష్టి పెట్టాలి. ఎక్కువ ప్రయాణం చేసేది వీళ్ళే, రోజువారీ ప్రయాణం చేసేది వీళ్ళే, వీళ్ళకి వసతులు మెరుగుపరచాలి. కానీ ఇప్పుడు ప్యాసింజర్ రైలు ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి. వాళ్ళకి ఎంత రద్దీగా ఉంటుంది, ఆ టికెట్లు ఇచ్చేటువంటి కౌంటర్లు 1 లేదా 2 ఉంటాయి, రిజర్వేషన్ కౌంటర్లు వేరుగా ఉంటాయి. రెండోది వాళ్ళు కూర్చోటానికి బలలు ఉండవు, వెయిటింగ్ రూమ్ ఉండదు, మంచినీళ్ళు ఉండదు, ట్రైన్లో అదనపు బోగీలు ఉండవు. ఏవి వసతులు కల్పించకుండా ఏదో
ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే వాళ్ళకి, అదేవిధంగా వందే భారత్ రైలు, ఇట్లా మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ ఆధునీకరణ చేయటం అనేటువంటిది ఇది అభివృద్ధి, లేదంటే రైల్వే స్టేషన్ల కొంతమందికి ఉపయోగపడేటువంటి విధంగానే తయారు చేస్తున్నటువంటిది ఉంటుంది. ప్రధానంగా లాభం రావటం కూడా గూడ్స్ రైళ్లు, సాధారణమైనటువంటి ప్యాసింజర్లు, సెకండ్ క్లాస్ ప్యాసింజర్లు, కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. కాగ్ రిపోర్ట్లో కూడా అదే చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఆ రిపోర్టుని పరిగణలోకి తీసుకొని వసతులు సాధారణమైన ప్రజలకు మెరుగుపడేటువంటి విధంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏదైతే రైల్వే స్టేషన్లో అత్యంత ఆధునిక వస్తువులు ఉన్నత స్థాయి ప్రయాణికులుగా కలుగుతుంది, సాధారణ ప్రయాణికులకి సరైన వస్తువులే ఉంటుంది. ఇట్లా ఏపీస్తారా మార్కెట్? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ధనవంతులకు మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఏదైతే కాగ్ నివేదిక ఇచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయికి వెళ్ళి పరిశీలన చేసింది అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మేము అభివృద్ధి చేస్తున్నాం, రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు, కొంతవరకు జరుగుతుంది. అయితే అది 10% ఉన్నటువంటి ధనవంతులకు ఉపయోగపడే విధంగా ఉందా కానీ 90% ఉన్నటువంటి పేదవాడికి, మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడే విధంగా లేదు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ట్రైన్లో జనరల్ బోగీలు కూడా సంఖ్య కూడా తగ్గించారు. ఆ సంఖ్య తగ్గించడం వల్ల వాళ్ళకి వసతులు లేక కనీసం కూర్చోటానికి సీట్లు కూడా లేనటువంటి పరిస్థితి, ఆ బోగీలు కూడా క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. ఎందుకంటే అది చూసుకుంటే బాత్రూములు కానీ, లోపల వసతులు కానీ జనరల్ బోగీకి అసలు సౌకర్యమైనటువంటిది కూడా వాళ్ళు చిత్తశుద్ధితో చేయటం లేదు. ఏదేమైనా కూడా ఏసీలు అటువంటి వాటికే వాళ్ళు ప్రయారిటిస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. మొత్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ ఆధునీకరణ విషయంలో చెప్తున్న మాటలు ఉన్నత స్థాయి ప్రయాణికులకు మాత్రమే పనికొస్తాయని చెప్పి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఏదైతే కాగు సాధారణ ప్రయాణికుల విషయంలో సరైన వస్తువులు, మౌలిక వస్తువులు కూడా కల్పించడం లేదు, కాగు ఇచ్చిన రిపోర్ట్ తోటి తాము ఏకీభవిస్తున్నామని, ఈ నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏదైతే ఉన్నత స్థాయి ప్రయాణికులతో పాటు ఏదైతే పేద మధ్యతరగతి ప్రయాణికులకు మెరుగైన వస్తువులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి, ఆ దిశగా రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఓవర్ టు స్టూడియో. ఇక దేశవ్యాప్తంగా కూడా మరింత ప్రతిష్టాత్మకంగా కూడా ముందుకు రైల్వే తీసుకువెళ్తామంటే ఒక కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంటే, నిన్న పార్లమెంట్లో కూడా కాగ్ నివేదికలు అందరినీ కూడా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కూడా 89% వరకు కూడా స్టేషన్లో సదుపాయాలు లేవంటూ కూడా ఆ నివేదికలో బయటపడింది. ఇంకొకటి, కాగ్ నివేదిక ప్రకారం 512 రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తే 458 స్టేషన్లో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. అందులో కోలి అనే ఒక బ్యాక్టీరియా కూడా అక్కడ తనిఖీలు చేస్తే ఆ కూలర్లో కూడా కోలి అనే బ్యాక్టీరియా కూడా కనిపించినట్టుగా కూడా అక్కడ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కాగ్ కూడా మండిపడింది. అసలు రైల్వే బోర్డు ఏం చేస్తోంది, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి పట్టదా అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా లేవనెత్తిన పరిస్థితి. అంటే గతంలోనే 2018లోనే కొన్ని సూచనలు చేశారు. రైల్వే స్టేషన్ అన్ని ప్రయాణికులకు ఉండాల్సిన కనీసమైన సదుపాయాలు, పరిశుభ్రతకు సంబంధించి కానీ, వాటర్ సేఫ్టీకి సంబంధించి, సీటింగ్ కెపాసిటీ, సీటింగ్ మొత్తం అంతా కూడా కొంత నివేదికలు ప్రమాణాలు పాటించమని చెప్పినా కూడా గడిచిన 8 ఏళ్లలో కూడా ఎటువంటి చర్యలు లేవు. ఒకవైపు మాత్రం కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్స్ అని, అమృత్ భారత్ అంటూ ప్రతిష్టాత్మకంగా చాలా వరకు కూడా తీసుకువెళ్తాం, కనీసం ప్రజల అవసరాలు ఎందుకు పట్టడం లేదంటూ కూడా అటు కాగ్ నివేదికలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. రైట్, మా కరెస్పాండెంట్ శ్రీకాకుళం రోడ్ నుంచి రాము జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రాము. సో ఎట్లా చూడాలి, ఒకవైపు ఏమో కాగ్ ఏమో ఎండగడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వ పనితీరుకు సంబంధించి, ప్రతిష్టాత్మకంగా మనం బుల్లెట్ ట్రైన్లు అని చెప్తాం, వందే భారత్ ట్రైన్ చాలా లావిష్ గా ఆ ట్రైన్ టికెట్ ధరలు అలానే ఉంటాయి. బట్ మన మనుషులకి అంటే ప్రజలు ప్రయాణించే ప్రయాణికులకు కనీసం అవసరాలు కానీ, వాళ్ళ భద్రతకు సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఏవీ పాటించడం లేదు అంటూ కూడా కాగ్ నివేదిక లెక్కలు చెబుతున్నాయి. చూసుకోవచ్చు, దేశంలో కోట్లాది మంది, వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణించే ఇండియన్ రైల్వేకి సంబంధించి
కాగ్ ఆడిట్ లో సంచలన విషయాలు అయితే వెల్లడించేవి. అయితే రైల్వేకి సంబంధించి కూడా ప్రజల్లో ఒక దురుద్దేశం అయితే ముందు నుంచి కూడా ఒక మంచి ఒపీనియన్ అయితే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రైల్వే స్టేషన్ సంబంధించి మనం చూసుకుంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళి నుంచి ప్రయాణికుడికి సంబంధించి 1 గంట ట్రైన్ లేట్ అయినా కూర్చోడానికి సరైన సీట్ సౌకర్యం కూడా ఉండదు. అలాగే ఏసీ టికెట్ చేసుకున్న వాళ్ళకి వెయిటింగ్ హాల్స్ కూడా లేని పరిస్థితి. అంతేకాకుండా మంచినీళ్ళు తాగాలన్నా సరే పూర్తిగా కలుషితమైన వాటర్ కూడా మనకి అక్కడ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టాయిలెట్ సంబంధించి కూడా చూసుకుంటే లోపలికి వెళ్ళామంటే దుర్వాసనలతో పూర్తిగా అన్కంఫర్టబుల్ గా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ట్రైన్ ని సంబంధించి చూసుకుంటే జనరల్ బోగీలకు సంబంధించి కూడా విచ్చలవిడిగా చాలా మంది ప్రయాణికులు కిక్కిరిసిపోయే ప్రయాణికులు కూడా ప్రయాణించే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా ఏదైతే ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులకు సంబంధించి ఎక్కువ క్రౌడ్ వల్ల కూడా నిత్యం కూడా ప్రయాణికులు ఆ పట్టాల మీద పడి మరణించిన సంఘటనలు కూడా నిత్యం మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇండియన్ రైల్వే మీద కూడా ప్రజలకు సంబంధించి కూడా ముందు నుంచి కూడా రైల్వేకి సంబంధించి ఇలాగే ఉంటుందని పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై ఈ రోజు కాగు వెల్లడించిన అంశాలను మనం చూసుకుంటే అంటే ఒక స్టేషన్ కి అది పరిమితం. అంటే నా వెనుక ఉన్న శ్రీకాకుళం సంబంధించిన జిల్లా మెయిన్ రైల్వే స్టేషన్ అనుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ సంబంధించి మనం లోపలికి వెళ్తే అంటే ఇప్పుడు మీడియాకి లోపలికి ఎలా లేదు కాబట్టి మనం వెళ్ళలేకపోయాము. ఒకవేళ వెళితే తాగడానికి నీళ్లు ఉండవు. అంతేకాకుండా వాష్రూమ్స్ కూడా సరిగ్గా ఉండే పరిస్థితి కనిపించదు. ఒకవేళ వాష్రూమ్స్ మనం వెళ్ళాలన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అవి కూడా అశుభ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకి 1 గంట 2 గంటలు ట్రైన్ ఆలస్యం అయితే చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూములు కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా సరిగ్గా ఫ్యాన్లు కూడా అక్కడ ఉండే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే సంబంధించి కాగ్ నివేదికలో 512 స్టేషన్లు 458 స్టేషన్లు పూర్తిగా బేసిక్ సౌకర్యాలు కూడా లేవని వెల్లడించడం కూడా కొంత సంచలనం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మంచినీటిలో సంబంధించి కూడా కొయిలా అనే బ్యాటరీ ఉందని కూడా వాళ్ళు చెప్పడం, ఒక 3-4 స్టేషన్లో వాళ్ళు ఈ యొక్క వాటర్ పరీక్షలు కూడా చేయించడం, ఈ నివేదిక కూడా రైల్వేకి సంబంధించి ఎంత అధ్వానం ఉందో మనకు అర్థం పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వందే భారత్ అదేవిధంగా బుల్లెట్ ట్రైన్స్ కూడా రాబోతున్నవి. రైల్వే అనేది చాలా డెవలప్ చెందుతుందని ఊకదంపుడు మాటలే కానీ రైల్వేకి సంబంధించి ప్రయాణికులకు సంబంధించి కనీస సౌకర్యాలు కూడా కల్పించిన పరిస్థితుల్లో ఈ రోజు రైల్వే ఉందనుకుంటే అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. జనరల్ గా పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఈ రైలు ప్రయాణానికి అయితే కొంత ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి కూడా సరైన సౌకర్యాలు లేకపోవడం, సరైన ట్రైన్ సంబంధించి కూడా జనరల్ బోగి సంబంధించి కూడా ట్రైన్ సంబంధించి కూడా 2-3 జనరల్ బోగీలు ఉండడం, మిగతా ఏసీ బోగీలు ఉండడం కూడా కొంత సాధారణ ప్రయాణికులు కూడా కొంత అసౌకర్యం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇండియన్ రైల్వే చెప్పిన ఏవైతే కాగ్ నివేదిక ఇండియన్ రైల్వే మీద చెప్పిందో కాగ్ నివేదిక అర్థం పట్టే విధంగా ఇక్కడ ఉన్న శ్రీకాకుళం రైల్వే స్టేషన్ కూడా ఆ కోవలోనికి వస్తుంది. మినిమం ఎటువంటి సౌకర్యాలు లేకుండా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హింబిందు కాగ్ ఎస్ రాము, అంటే ముఖ్యంగా ఇప్పుడు కాగ్ నివేదికలో కూడా అంటే ఈకోలీ బ్యాక్టీరియాని 8 స్టేషన్లలో కూడా తనిఖీలు చేస్తే ఈకోలీ బ్యాక్టీరియా అక్కడ వాటర్ కూలర్లలో కూడా కొంత గుర్తించినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవైపు మనం చూస్తున్న ప్రీమియం ట్రైన్స్ వాటికి ఎంతెంత చాలా వరకు కూడా ఛార్జెస్ చాలా వేళల్లో కూడా ప్రయాణికులు భరించలేకపోయిన స్థితి ఉన్నా కూడా మినిమం వాళ్ళకు పాటించాల్సిన కనీస భద్రత వాటర్ సేఫ్టీకి సంబంధించి కానీ అంటే శ్రీకాకుళం రోడ్లో ఏ విధంగా అక్కడ అంటే వాటర్ సప్లైకి సంబంధించి కానీ ఏ విధంగా పరిసరాలకు సంబంధించి కానీ భద్రతకి సంబంధించి కానీ ఎట్లాంటి ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు? అంటే గత 8 ఏళ్ల నుంచి కూడా అంటే రైల్వే బోర్డు దృష్టికి అసలు రాలేదా? అంటే కాగ్ నివేదికలు గతంలోనే చెప్పింది 2018లోనే దీనికి సంబంధించి కూడా ఇవన్నీ కనీసమైన సౌకర్యాలు పాటించాలంటూ చెప్పినా కూడా 8 ఏళ్లలో కూడా ఎటువంటి ప్రమాణాలు పాటించకపోవడం కానీ అంటే వ్యవస్థలో లోపాలు ఉన్నా దాన్ని సరిచేయలేకపోవడం కానీ అంటే కేవలం ఫైళ్లకే ఈ లెక్కలన్నీ కూడా పరిమితం అయ్యాయా? ఎస్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడున్న నేనున్న శ్రీకాకుళం స్టేషన్ లో తాగడానికి మంచినీళ్ళ ట్యాప్లు కూడా లేవంటే ఈ యొక్క రైల్వే దుస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో మనం అర్థం పడుతుంది. ఎందుకంటే ఇది ఏది మండల రైల్వే స్టేషన్ కాదు, శ్రీకాకుళం సంబంధించిన ముఖ్యమైన జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించిన రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ లో కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. అలానే బయట కొనుక్కున్న వాటర్ కూడా పూర్తిగా నాసిరకమైన వాటర్, లోకల్ ప్యాకింగ్ చేసిన వాటర్, ఒక్కొక్క బాటిల్ 20 రూపాయలు కొనుక్కోవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రైల్వే
రైల్వే స్టేషన్ సంబంధించి ట్రైన్ లో ఏదైతే ఈ యొక్క ఫుడ్ సప్లై సంబంధించిన ఈ యొక్క ప్యాక్ని సంబంధించిన భోగిలు ఉంటాయో అందులో కూడా అశుభ్రంగా ఉండే పరిస్థితి ఉంటది. వాళ్ళు ఇచ్చే ఫుడ్ తినాలన్నా సరే రోగాల బారిన పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తిగా పర్యవేక్షణ లోపం, ఎందుకంటే కోట్ల ఆదాయం తెచ్చిన రైల్వేకి సంబంధించి పర్యవేక్షణ లోపంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే డిఆర్ఎం, ఏడిఆర్ఎం లాంటి స్థాయి ఉద్యోగులు ఇన్స్పెక్షన్ కు వచ్చేటప్పుడు తూతూ మంత్రంగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు, కానీ తర్వాత ఆ స్టేషన్ సంబంధించి పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సంబంధించి ఇక్కడ పరిస్థితి కూడా ముఖ్యంగా జిల్లాలో ఉన్న పలాస కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, పొందూరు కావచ్చు, ఇలా ప్రతి మండలానికి ఉన్న రైల్వే స్టేషన్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమైన రైల్వే స్టేషన్ లోనే తాగునీటికి కూడా అవకాశం లేదనుకుంటే మండల స్థాయి రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో అర్థం పడుతుంది. అయితే కోట్లాది లాభాలను హెచ్చించే ఇండియన్ రైల్వే సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కాదు, గత దశాబ్దాలుగా కూడా ఇదే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజల తాలూకా పాపులేషన్ పెరిగింది, ప్రజల తాలూకా ఏదైతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలు కూడా ఎక్కువగా జర్నీలు చేస్తున్న నేపథ్యంలో రద్దీ పెరిగింది. రద్దీకి తగ్గట్టుగా ఆ చర్యలు చేపట్టట్లేదు. ఎందుకంటే 40 ఏళ్ళు స్వతంత్ర సమయంలో ఏ విధంగా అక్కడ రైల్వే ప్లాట్ఫామ్స్ కావచ్చు, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏ విధంగా ఉన్నావో ఇప్పుడు కూడా అలే ఉంది. ఎందుకంటే ప్రజలు తాలూకా ప్రయాణికుల సంఖ్య పెరిగేటప్పుడు అక్కడ వసతులు ఆ జిల్లా నుంచే కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీగా కూడా ఉన్నారు. బట్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా వందే భారత్ అమృత్ లాంటి అంటే అమృత్ భారత్ స్టేషన్ లాంటివి తీసుకొస్తోంది, బుల్లెట్ ట్రైన్స్ కూడా తీసుకొస్తామని చెప్తుంది. బట్ ఎందుకు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రతిష్టాత్మకంగా మేము అన్ని తీసుకొస్తున్నా కూడా ఒక మంత్రి కూడా అక్కడ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ కూడా పర్యాటక అంటే ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నా కూడా మంత్రిగా ఉన్నారు. సో అంటే ఏంటి వాళ్ళ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎటువంటి బాధ్యత అక్కడ తీసుకోవడం, ముఖ్యంగా కూడా ఈకోలీ బ్యాక్టీరియా అక్కడ తనిఖీలు చేస్తే అక్కడ అందులో కూడా అది ప్రత్యక్షం అవడం ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇదే పెద్ద బిగ్ క్వశ్చన్గా ఉంది. ఎస్, మనం చూసుకోవచ్చు. మీరు అన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పుడు ట్రైన్ మీద ఢిల్లీ వెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన విమానాల్లో వెళ్లే పరిస్థితి ఉంటది. ఇక్కడ సమస్యలు కూడా ఆయనకి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా వందే భారత్ లాంటి స్పెషల్ ట్రైన్స్ వచ్చేటప్పుడు కొంచెం అంగరంగ వైభవంగా కొంచెం స్టేషన్ ని డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేసేటప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఆయన వచ్చి జెండా ఊపి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడడం కానీ ప్రయాణికుల తాలూకా సమస్యలు తెలుసుకోవడం కానీ ఎప్పుడు కూడా చేసే పరిస్థితి లేదు. రామ్మోహన్ నాయుడే కాదు ఇంకా ఏ పొలిటీషియన్ కూడా రైల్వేకి సంబంధించిన ప్రయాణికుల సమస్యలని అడిగి తెలుసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్ కూడా సరైనవి ఇక్కడ లేవు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ తీసుకునే వాళ్ళు కావచ్చు, సెకండ్ క్లాస్ ఏసీ టికెట్ తీసుకునే కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా సరైన వసతులు కూడా లేవనుకుంటే మనం ఏ పరిస్థితుల్లో ఉందో రైల్వే స్టేషన్ అర్థం పడుతుంది. కేంద్ర మంత్రి ఉన్నా ఏ మంత్రి ఉన్నా సరే శ్రీకాకుళం రైల్వే స్టేషన్ సంబంధించి మాత్రం ఇంకా దౌర్భాగ్య పరిస్థితుల్లోనే ఉందనడంలో ఎటువంటి ఆశ లేదు. రైట్, థ్యాంక్ యూ రాము. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే కూడా మొత్తంగా అంటే రైల్వే ఆధునీకరణకి సంబంధించి చాలా వరకు మేము మెరుగ్గా చేస్తున్నామంటూ చెప్తుంది. మరి కాగ్ నివేదికలు మాత్రం వేరొక లెక్కలు చెబుతున్నాయి. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. దేశంలో రైల్వే స్టేషన్లు ఆధునీకరణపై కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం చేస్తుంది. రైల్వే స్టేషన్లు ఎంతో సుందరంగా ముస్తాబులు చేస్తున్నామని చెప్పి ఒక పక్క రైల్వే శాఖకు ఎంతో ఆధునీకరణ చేస్తున్నామని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో క్యాగ్ నివేదికలో 86% ఎక్కడా రైల్వే స్టేషన్లో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం లేదు అంటూ కూడా క్యాగ్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ పోర్ట్ ఏవైతే ఉందో పోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. చూడొచ్చు క్లియర్గా రైల్వే స్టేషన్ వద్ద సరైన ఆధునీకరణ లేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పైపే ప్రచారం తప్ప ఎక్కడా ఈ రూపకల్పన చేయట్లేదని చెప్పి అయితే క్యాగ్ నివేదిక అయితే క్లియర్గా చెప్తున్నట్టు అర్థమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నామని చెప్పి ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ప్రచారానికే నోచుకోవడం తప్ప ఎక్కడా కూడా ఒక పక్క ఆధునీకరణ చేసే పరిస్థితి లేదు అని చెప్పి క్యాగ్ నివేదిక అయితే ఇచ్చిన పరిస్థితిని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే 100 ఏవైతే దీనికి సంబంధించి మరో పక్క ఏవైతే ఈ వందలాది రైల్వే స్టేషన్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఆధునీకరణ చేసే పరిస్థితి లేదు, పైపై ప్రచారంలోనే ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఒక పక్క
కేక ఏవైతే క్యాగ్ నివేదిక అయితే స్పష్టం చేసిన పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే వందే భారత్ రైళ్లు, మరోపక్క బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టులు, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో స్టేషన్లు రూపకల్పనలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప మరోవైపు సాధారణ ప్రయాణికులు అవసరమైన కనీస సదుపాయాల విషయంలో ఆందోళన కన్నా వాస్తవాలైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా క్యాగ్ నివేదికలు అయితే బయటపెట్టిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఆడిట్ చేసిన రైల్వే స్టేషన్లో 89% స్టేషన్లో కూడా ఎక్కడ ప్రాథమిక సదుపాయాలు లేవని చెప్పి క్యాగ్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి తాజాగా పార్లమెంట్ సమర్పించిన క్యాగ్ నివేదికలో కూడా వాస్తవ చిత్రం అయితే కనిపించింది. 2019లోనే రైల్వే బోర్డు అన్ని స్టేషన్లలో కూడా ప్రయాణికులకు ఉండవలసిన కనీస సదుపాయాలను జాబితాను కూడా విడుదల చేసింది. తాగునీరు, మరుగుదొడ్లు, ఏవైతే వెయిటింగ్ సంబంధించి సీటింగ్ సదుపాయాలు కూడా, పరిశుభ్రత వంటి అంశాలకు సంబంధించి ఏవీ కూడా పూర్తిగా ఎక్కడ ఏర్పాటు చేయాలి కానీ ఎక్కడ ఏర్పాటు చేయని పరిస్థితి ఉందని చెప్పి మరోపక్క 8 ఏళ్ళు గడిచినా కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఏం కనిపించాలని చెప్పి క్యాగ్ అయితే గుర్తించిన పరిస్థితి చెప్పచ్చు. అయితే ఆడిట్ చేసిన స్టేషన్లో కూడా 89% స్టేషన్లో కూడా ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంతో ఆందోళన కలిగిస్తుందని చెప్పి క్యాగ్ నివేదికగా తెలిపిన పరిస్థితిని చెప్పచ్చు. ఇందులో దేశ రాజధానికి సంబంధించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సంబంధించి, మరోపక్క బాంబే సెంట్రల్ అలాగే హౌరా వంటి ప్రధాన స్టేషన్లో కూడా ఉండడం మరింత చర్చనీయంగా దారితీసిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ రైల్వే స్టేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నివేదిక ఏవైతే ఉందో, మేము రైల్వే స్టేషన్లో సదుపాయాలు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కనీస సదుపాయాలు లేవు. ఉదయం నుంచి కూడా ఏవైతే సంబంధించి ఓ పక్క తత్కాల్ టికెట్ సంబంధించి కొంతమంది ఉదయం నుంచి కూడా వారు వేచి చూస్తూ ఉంటారు. అదే తత్కాల్ టికెట్లు కూడా వస్తున్న వారికి కనీస సదుపాయాలు అంటే మంచినీరు సదుపాయం, మరుగుదొడ్ల సదుపాయం అంటే ఇటువంటి సదుపాయాలు లేని దుస్థితి కూడా స్టేషన్లో ఉందని చెప్పి ఓ పక్క క్యాగ్ నివేదిక అయితే చెప్పిన పరిస్థితి చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే రైల్వే ఆధునీకరణ ఎంత ముఖ్యమో ప్రయాణికులకి సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తగిన సీటింగ్ వంటి కనీస సదుపాయాలు కూడా ముఖ్యమని చెప్పి క్యాగ్ నివేదిక అయితే గుర్తించిన పరిస్థితి చెప్పవచ్చు. అయితే ఏవైతే వికసిత్ భారత్ లక్ష్యాల దిశగా ప్రయాణిస్తున్న సమయంలో సాధారణ ప్రయాణికుడికి సౌకర్యాలపై మరింత దృష్టి అవసరమని చెప్పి ఇప్పటికే ఒక పక్క క్యాగ్ నివేదిక అయితే చర్చనీయాంశంగా మారింది చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాన కూడల్లో రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఎక్కడా కూడా ఒక సాధారణ ప్రయాణికుడికి సదుపాయాలు మెయింటైన్ చేయవలసిన సదుపాయాలు ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు. దీనివల్ల సాధారణ ప్రయాణికుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క ప్రధాన కూడలలో ఉన్న రైల్వే స్టేషన్స్ ఏవైతే రైల్వే స్టేషన్స్ మినిమం అంటే ఒక మరుగుదొడ్ల సదుపాయం, ఒక పక్క మంచినీరు సదుపాయం, ఇటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వెయిటింగ్కి సంబంధించి ఎవరైతే ఒక ప్రయాణికుడు వచ్చాడో ప్రయాణికుడు కూర్చోవడానికి సిట్టింగ్ సంబంధించి సిట్టింగ్ పరిమితి ఏవైతే ఉందో అవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఏవైతే కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితం చేస్తుంది తప్ప ఎక్కడా కనీస సదుపాయాలు లేవు అని చెప్పి ఒక నివేదికలు అయితే చెప్పిన పరిస్థితి. దీనిపై అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. ఒక సాధారణ మానవుడికి ఒక సాధారణ ప్రయాణికుడికి ప్రయాణం చేయాలంటే మినిమం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే మంచిదని చెప్పి ఒక ప్రక్క అయితే ప్రయాణికులు అయితే కోరుతున్న పరిస్థితిని చెప్పచ్చు. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్.